ఏఈస్ డిఈస్ డిఎం వాళ్ళు ఉండే ప్లేస్ అని చెప్పి, అంటే వాళ్ళు ఇక్కడ విజిటింగ్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పవర్ ప్లాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు పైనుంచి వస్తారన్నమాట ఆఫీసర్స్. సో వాళ్ళందరూ ఉండడానికి కట్టిన గెస్ట్ హౌస్ మాట ఇది. ఇంకా చెప్తున్నాను కదండి, చాలా అసలు మనకి ఎంతో హ్యాపీగా అసలు వేరే ప్రపంచంలోనే ఉన్నట్టు ఉంటుంది. నేను లాస్ట్ టైం పిల్లలతో పెట్టాను కదా వాటర్ది, అది డ్యామ్ నుంచి వచ్చే వాటర్ది. సో ఇక్కడ కూడా ఏంటంటే కిందకి వెళ్తే ఆ వాటర్ మనకి ఫ్లో అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఇంకొంచెం దూరం అన్నమాట. ఈసారి టైం లేదు, మళ్ళీగా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ వీలైతే మీకు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ మొత్తం కూడా ఎలా అసలు ప్రాసెస్ అదంతా కూడా చూపిస్తాను, ట్రై చేస్తాను. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంతకు ముందు అయితే మేము వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు దసరాకి అదిని, కానీ ఇప్పుడు కొంచెం స్ట్రిక్టే. పాసెస్ ఇవన్నీ ఎక్కువ, పాస్ తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ఎక్కువ వచ్చేసాయి రూల్స్. సో నేను ట్రై చేస్తాను. చూసారా మా చిన్నప్పటి నుంచి మేము ప్రతి సమ్మర్ హాలిడేస్కి, సంక్రాంతికి ఇక్కడికే వచ్చేసేవాళ్ళం. సో ఈవినింగ్ అయితే పిల్లలందరం కలిసి ఇక్కడికి వచ్చి ఆడుకోవడం. యాక్చువల్గా మా పెద్దమ్మ ఇక్కడే వర్క్ చేస్తారన్నమాట. పెద్దమ్మ ఇందులో అంటే వీళ్ళకి రూమ్స్ అలౌట్ చేయటం, వీటి మెయింటెనెన్స్ అవన్నీ ఇక్కడ ఉండి అన్నీ చేయించడం ఆవిడ చేస్తారన్నమాట జాబ్. సో ఇక్కడ ట్రైబల్స్ అనేది ఇంతకుముందు మామూలుగా ఎవరికైనా ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే అలా ఇవ్వటం లేదు. అంటే వేరే వాళ్ళకి ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. ఇదంతా మెయింటెనెన్స్, ఇదంతా గార్డెనింగ్ కూడా వాళ్ళే చేస్తారు మొత్తం వీటికి అంతాను. సో చూసారా ఎంత అందంగా ఉందో. సో ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి నేను మీకు చూపించాను కదా, పిల్లలు స్నానం అవన్నీ చేశారు కదా. సో చూసారా వాటర్ కనిపిస్తుందా మీకు? చూసారా ఆ ఫ్లోటింగ్. సో మనకి డ్యామ్ నుంచి కూడా ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ అండి. అసలు ఎంతో మంచి మంచి సీనరీస్, పిక్నిక్ స్పాట్స్. అసలు చెప్తున్నాను కదా, వింటర్ సమ్మర్ 3 days 5 days పిల్లలతో ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, అదొకటి ఆపోజిట్ లో అక్కడ కూడా రూమ్స్ అలౌట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి కొంచెం రికమెండ్ చేస్తే ఇక్కడ కూడా రూమ్స్ అలౌట్ చేస్తారు. ఈ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే చూసారా ఎంట్రన్స్ ఇది. ఇదేం పెద్ద బంగ్లా అని నేనేం చూపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి మనం వచ్చినా, సో మనం ఉండడానికి ఇప్పుడు యాక్చువల్గా పెద్ద పెద్ద హోటల్స్ అలాంటివి కూడా అన్నీ కట్టేశారు. ఇవి ఇక్కడే మనం ఇప్పుడు వెళ్ళాం కదా గార్డెన్లోని, దాని బ్యాక్ సైడ్ పనస చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉంటాయి. చూసారా చక్కగా అప్పటికప్పుడు తీసి చక్కగా ఒలిచి ఎంత బాగా పెడుతున్నారో, చాలా బాగుంటాయి. సో ఇది లివింగ్ ఏరియా అన్నమాట. వచ్చిన ఆఫీసర్స్ అది కొంచెం టైం రిలాక్స్ అవ్వడానికి ఇది డైనింగ్ ఏరియా. సో మనకి ఇలా పైకి వెళ్తే కూడా రూమ్స్ ఉంటాయి. సో ఇదంతా మనకి బాల్కనీ లాగా. సో ఇందులో మనకి రూమ్స్ వచ్చేటప్పటికి ఇది ఒక ఫస్ట్ సూట్ అన్నమాట. సో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఎంత నీట్గా ఉంటాయి, మొత్తం ఆల్ ఫర్నిచర్ అవైలబుల్గా ఉంటుంది మనకి ఇందులో. చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.